హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ ఖతర్నాక్ కవిత. వెల్కమ్ టు అబి టీవీ. ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపుదాడులు ప్రపంచాన్ని కలవరపరిచాయి. అంతర్జాతీయంగా మెరికల్ లాంటి సైనిక బలగాలు, నిఘా వ్యవస్థలు కలిగిన ఇజ్రాయెల్ దాదాపు 5 గంటల పాటు చేష్టలుడిగిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి దాడులు భారత్ పై కూడా జరిగాయి. అయితే ఒక్క శత్రువు కూడా తప్పించుకోలేదు. దాయాది దేశమైన పాకిస్తాన్ నుంచి 1965లోనే ఇలాంటి దాడులు ఎదురు కావడం గమనార్థం. కానీ అప్పట్లోనే మన వీర జవానులు, ప్రజలు కలిసికట్టుగా వారి చొరబాట్లను అడ్డుకొని చుక్కలు చూపించారు. విజయం దిశ సందర్భంగా మన ఈ వివరాలు మీకోసం. 1965లో భారత్ పాకిస్తాన్ యుద్ధం కొనసాగుతోంది. 1947లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాక్ ఎలాగైనా భారత్ ను దొంగ దెబ్బ తీయాలని యత్నిస్తోంది. ఈ క్రమంలోనే 1965 సెప్టెంబర్ 6 అర్ధరాత్రి 2 గంటలకు పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 180 మంది కమాండోలు భారత్లోని పఠాన్కోట్, హల్వారా, అదంపూర్ బేస్లపై దాడికి పథకం వేశారు. భారత వాయుసేనకు ఈ 3 ఎయిర్ బేస్లు కీలకమైనవి. వీటిని దెబ్బతీస్తే భారత్ వైమానిక దళం తమ వైపు రాదన్న భావనతో పాక్ అధికారులు వ్యూహం పన్నారు. కుట్రలో భాగంగా ఆ రోజు అర్ధరాత్రి 2 గంటలకు 3 విమానాల్లో బయలుదేరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే 3 ఎయిర్ బేస్లు ఉన్న ప్రాంతంలో పారాషూట్లతో దిగారు పఠాన్కోట్. ఎయిర్ బేస్ లో కొందరు ఎన్సీసీ విద్యార్థులు, కొందరు సిబ్బంది ఆ రోజు రాత్రి బేస్ ప్రాంతంలో పాక్ కమాండోలు దిగుతుండడాన్ని గుర్తించారు. వెంటనే భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. వీరికి తోడు స్థానిక ప్రజలు తోడయ్యారు. ఎయిర్ బేస్ చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయ భూములతో పాటు పొదలున్నాయి. స్థానికులకు ఈ ప్రాంతంపై పట్టు ఉండడంతో వేట ప్రారంభించారు. దిగిన పాక్ కమాండోలను దిగినట్టే బంధించి చితకబాదారు. వారి నుంచి సమాచారం సేకరించిన అధికారులు ఇతర బేస్లను అప్రమత్తం చేశారు. అదంపూర్, హల్వారా ప్రాంతాల్లో ఇలాగే దిగిన పాక్ కమాండోలని పట్టుకున్నారు. ప్రజలు వీరందరికీ దేహశుద్ధి చేశారు. మొత్తం 180 మంది పాక్ సైనికుల్లో 22 మంది హతమయ్యారు. దాదాపు 20 మంది వరకు పాక్ పారిపోగా మిగతా వారిని జైళ్లకు తరలించారు. భద్రతా బలగాలతో పాటు స్థానిక ప్రజలు శత్రువుల చొరబాటు పట్ల అప్రమత్తంగా ఉండటంతో మన దేశానికి వచ్చిన ప్రమాదం తొలగిపోయింది.